మా ఊరి జాతరకు స్వాగతం. మనం ఈరోజు కొత్తమ్మ తల్లి జాతర ఆఖరి రోజు అమ్మవారిని ఎలా సాగనంపుతారో చూద్దాం. మీకు కొత్తమ్మ తల్లి కల్లేపల్లి వారి ఆడపిల్లని చెప్పాను కదా, అందుకే మళ్ళీ పుట్టింటికి వస్తుంది. అక్కడ పుట్టింటి పసుపు కుంకుమలు అందుకుంటుంది. చూడండి, అక్కడ వారందరూ అమ్మవారి ఘటాలకు పసుపు కుంకుమ సమర్పిస్తారు. అలా ఊరిలోని ప్రతి ఇంటి వారు అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి మహిళలందరూ ఒకసారి ఘటం తలపై పెట్టుకొని 4 అడుగులు వేసి అలా ఊర్లోని మహిళలందరూ ఆ ఘటాలను పట్టుకుంటారు. అలా ఘటాలు ఊరంతా తిరిగి రామ మందిరం దగ్గరకు వచ్చాక భోగం పెడతారు. మనం అంకురార్పణ రోజు తెల్ల తుమ్మ చెట్టును కొట్టాం కదా, దానితో ఇలా ఒక రాట పెట్టి పైన చక్రంలా తయారు చేస్తారు. దీన్ని అంజలి రథం అంటారు. ఇక్కడ కొంతమంది మగవారు ఆడవారిగా వేషం వేసుకుంటారు. అది ఎవరు పడితే వారు వేసుకోవటానికి ఉండదు. తరతరాల నుంచి కొన్ని కుటుంబాలకి ఆనవాయితీ ఉంటుంది. వాళ్ళ తాతలు, తండ్రులు, ముత్తాతలు అలా ఇప్పుడున్నవారు మళ్ళీ వారి ఆచారాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. చూడండి, ఏ యుగంలో అయినా భగవంతుడు కానీ అమ్మవారు కానీ అవతరించేది దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం మాత్రమే. మన సనాతన ధర్మాన్ని మన గ్రామాల్లోని ఆచారాల రూపంలో ఎంతగా అవలంబిస్తున్నారో ఈ పండుగలోని పద్ధతులను చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ విష్ణుమూర్తి మోహిని అవతారంలో వచ్చి రాక్షసులకు అమృతాన్ని ఇవ్వకుండా ఎలా ఈ విశ్వాన్ని కాపాడారో అనేది ఈ పండగ ఎంతో చక్కగా ప్రతిబింబించేలా అమర్చారో చూడండి. ఒక చక్రం తిరిగేలా ఏర్పాటు చేసి 4 వైపులా మోహిని అవతారంలో ఉన్న పురుషులు కూర్చుంటారు. దాన్ని ఊరి జనం తిప్పుతూ ఉంటారు. అలా 4 దిక్కుల నుంచి శ్రీ మహావిష్ణువు గ్రామాన్ని కాపాడుతారని నమ్మకం. ఇంకా ప్రతి గ్రామానికి ఆ ఊరి పొలిమేరలో గ్రామదేవత ఆలయం తప్పక ఉంటుంది. గ్రామదేవతలు ప్రజలను చల్లగా చూస్తూ ఆ ఊర్లోనికి ఎలాంటి అంటువ్యాధులు, భూత ప్రేత ఎలాంటి తాంత్రిక శక్తులు ఊర్లోనికి ప్రవేశించకుండా తనను నమ్ముకున్న ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతుంది. అసలు ఈ గ్రామదేవతల ఆవిర్భావం ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, బెజవాడ కనకదుర్గమ్మ, ఇలా మనకు అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి. ఆ శక్తి స్వరూపిణి అంతంత దూరంలో ఉన్నందువలన అందరూ శక్తి స్వరూపిణిని దర్శించుకోవటం అందరికీ సాధ్యం కాదు కనుక గ్రామదేవత వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఆ జగన్మాతయే గ్రామదేవతల రూపంలో గ్రామాన్ని కాపాడుతూ ఉంది. అలా 101 పేర్లతో వివిధ ప్రాంతాలలో స్థానిక సాంప్రదాయాల ప్రకారం వివిధ పేర్లతో పిలుచుకుంటారు. అలా ప్రతి గ్రామానికి ఆ గ్రామదేవత పేరులో ఒక పరమార్థం దాగి ఉంది. అలా ఒక్కో ఊరిలో ఒక్కో పేరుతో పోలమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, దేశమ్మ, కొత్తమ్మ, నూకాలమ్మ ఇలా మొత్తం 101 పేర్లతో గ్రామదేవతలను కొలుస్తారు. పేర్లు వేరైనా, ప్రాంతాలు వేరైనా ఈ 101 రూపాలు ఆ జగన్మాత స్వరూపమే. ఈ 101 మంది అక్క చెల్లెలకు ఒకే ఒక్క తమ్ముడు, అతనే పోతురాజు. పోతురాజు కొరడా పట్టుకొని ఆ ఊరిలోకి భూత ప్రేత పిశాచాలు రాకుండా సదా రక్షిస్తూ ఉంటాడు. అందుకే గ్రామ పొలిమేర దాటేటప్పుడు గ్రామదేవతకు చెప్పి వెళ్ళాలి. మళ్ళీ ఊర్లోనికి వచ్చేటప్పుడు అమ్మా నీ దయ వలన క్షేమంగా తిరిగి వచ్చామని నమస్కరించుకొని రావాలి. మన పూర్వీకులు ఎంతో తెలివైనవారు. వారు ప్రతి గ్రామానికి సంవత్సరానికో, 3 సంవత్సరాలకు, 5 సంవత్సరాలకు గ్రామదేవతల ఉత్సవాల్ని జరిపిస్తారు. దానివల్ల ప్రజలలోని భయం పోయి భక్తిభావం పెరిగి మన సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగుతూ ఉంటాయి. ఇటువంటి ఆచారాలు, కట్టుబాట్లు లేకపోతే ప్రజలలో విచ్చలవిడితనం పెరిగిపోయి అది మానవ మనుగడకే ప్రమాదం. ఇంకా మన కొత్తమ్మ జాతర విషయానికి వస్తే అలా చక్రాన్ని తిప్పటం పూర్తయ్యాక మళ్ళీ కొత్తమ్మవారు ముందు పుట్టింటికి తీసుకువస్తారు.
అక్కడ ఒక మంచం వేసి బిందెలతో నీళ్లు పోసి స్నానం చేయించి కొత్త చీర, పసుపు, కుంకుమ, గాజులు వేసి పంపిస్తారు. తర్వాత బుధవారం ఉదయం అందరూ కొత్తమ్మ గుడి దగ్గరకు వెళ్ళి కోళ్ళు, మేకలు, చీరలు చూపించి ఇంటికి వచ్చి బంధువులతో కలిసి భోజనం చేయటంతో కొత్తమ్మ తల్లి జాతర ముగుస్తుంది. ఇంకా రేపటి నుంచి వల్లమ్మ ఘటాలు ఊర్లో తిరగటం ప్రారంభిస్తాయి. దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే వీడియోలు మరింత మంది చూడటానికి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.